విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. చెప్తూ ఉంది, అన్ని ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కనుక మారు మనసు పొందు, పశ్చాత్తాపంది, నీతి మార్గమందును సత్య మార్గమందును దేవ మార్గం నిలబడు. నిన్ను విడుదల చేయాలంటే పరిశుద్ధుని రక్తం అవసరమై ఉన్నది. పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు తప్ప భూ ప్రపంచంలో ఎవరు లేరని. కనుక ఆయన ఒకడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని రక్తమే ఆయన 2026 సంవత్సరాల క్రితం ఆకాశము భూమికి మధ్యన సిలువ వేయబడి, పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడి తిరిగి ఆయన మరణం జయించి తిరిగి లేచినాడు. ఆయన చెప్పినాడు, 3వ దినాన్న నేను మరణమును జయించి తిరిగి లేస్తానని చెప్పారు. అలాగే తిరిగి లేచారు. సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నీ పాపములు నిన్ను వెంబడిస్తున్నాయి. నీ పాపములు నిన్ను రాత్రి పగళ్ళు నిన్ను వెంబడిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తావు? ఏ స్థలానికి వెళ్తావు? 2 మార్గాలు. ఒకటి జీవ మార్గము, ఒకటి ఒక్కసారి ఆలోచించు, నరక మార్గము. ఏ మార్గంలోకి నువ్వు వెళ్తావు? నరక మార్గమా, జీవ మార్గమా? జీవ మార్గం కావాలంటే యేసును వెంబడించాలి. యేసు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని ఎవరు విడిచిపెట్టుకోవద్దు. ప్రపంచం అంతా ఆయన చెప్పారు. మార్క్స్ వార్త 24వ అధ్యాయం చెప్పారు, యుద్ధములు జరుగుతాయని, సునామీలు వస్తాయని, భూకంపాలు వస్తాయని, సూర్యుని నుంచి అతి వేడిమైన ప్రకాశమానమైన అగ్ని కురుస్తుందని ఇవన్నీ ముందే దేవ గ్రంథంలో చెప్పారు. కనుక ఇవన్నీ వస్తాయి. ఆయనను ప్రతి ఒక్కరు భయపడవలసిన పని లేదు. యేసును నమ్ముకున్న మనందరినీ
యేసు ప్రభువారి యొక్క రక్తము ఇటువంటి వాటి అన్నిటి నుంచి విడుదల చేస్తుంది. పాపం నుండి, శాపం నుండి అన్నిటి నుంచి విడుదల చేస్తుంది. నువ్వు రక్షింపబడతావా? నేడే యేసుని వెంబడించుకో. యేసుని వెంబడించి నడుచు. ఆయన నామాన్ని మహిమ పొందు. దేవుడి చిన్న శుభవార్తను మన వినికిడిలో దీవించునుగాక.